ఏం ప్లాన్ వేస్తారు అసలు. తమిళనాడు గవర్నమెంట్ యాక్టర్ విజయ్ వచ్చేసి రీసెంట్ గా తను నామినేషన్ అయితే వేశాడు. ఆ నామినేషన్ లో అఫిడవిట్ ఉంటుంది కదా, దాంట్లో తన మీద ఏదైనా కేసులున్నా తనకి ఎంత ఆస్తులున్నా అవన్నీ కూడా మెన్షన్ అయితే చేయాలి. అవన్నీ అయితే చేశాడు. బట్ తనకి ఎటువంటి కేసులు లేవని చెప్పి ఎప్పుడైతే ఒక 4 days ముందు పెరంబూరులో తను ఇచ్చిన నామినేషన్ లో చెప్పుకుంటూ వచ్చాడు. తను 2 చోట్ల పోటీ చేస్తున్నాడు కాబట్టి ఫస్ట్ అక్కడ నామినేషన్ అయితే వేశాడు. వేసిన తర్వాత దాంట్లో అఫిడవిట్ లో చూసుకుంటే ఏ కేసెస్ లేవని చెప్పి పెట్టాడు, అక్కడ ఇచ్చేసాడు, అయిపోయింది నామినేషన్. తర్వాత తిరిచి ఈస్ట్ లో కూడా తన నామినేషన్ వేయాలి కదా, అక్కడికి వెళ్ళి తన డాక్యుమెంట్స్ సబ్మిట్ చేస్తే ఇక్కడ వచ్చేసి తన మీద 2 కేసులు అయితే ఉన్నాయి. సో అఫిడవిట్ లో రాంగ్ ఉంది, ఇప్పుడు నేను డిస్క్వాలిఫై చేయొచ్చు అని చెప్పి విజయ్ గారిని అయితే ఒక విధంగా ప్లాన్ అయితే చేశారు. యాక్చువల్ గా మ్యాటర్ కి వెళ్తే విజయ్ మీద 2 కేసులు ఉన్నాయంట. ఏంటా కేసులు? విజయ్ మీద ప్రత్యక్షంగా ఇన్వాల్వ్ అయ్యాడంటే అది లేదు. ఎప్పుడైతే తను ర్యాలీ అయితే చేసాడో కరూర్ లో, అక్కడ జరిగింది కదా, ఆ టైంలో పబ్లిక్ ఇన్కన్వీనియన్స్ జరిగిందని చెప్పి ఎవరో కంప్లైంట్ చేశారంట, అది రిజిస్టర్ అయిందంట. అండ్ అలాగే ఇంకో కేసు వచ్చేసి బౌన్సర్లు తనని కొట్టారంట ఒక అతన్ని, తన ఒకళ్ళు వెళ్ళి కేసు అయితే వేయడం జరిగింది. సో వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ పోలీసులు ఎప్పుడు కూడా విజయ్ కి చెప్పడం గానీ, లేకుంటే తన పర్సనల్ గా ఉన్న లాయర్స్ కి చెప్పడం గానీ ఏం జరగలేదు. తనకి ఎలా తెలుస్తుంది? తను ఇప్పుడు ఎప్పుడైతే అఫిడవిట్ లో మెన్షన్ చేయలేదో అని సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయో వెంటనే దాని మీద కేసు ఉన్నాయని చెప్పి ఇప్పుడు బయటకు వచ్చి డిస్క్వాలిఫై విధంగా ప్లాన్ అయితే చేశారు. బట్ విజయ్ దాన్ని వెంటనే స్పందించి అవి యాడ్ చేసేసుకుని మళ్ళీ నామినేషన్ వేయడానికి వెళ్ళాడు. ఒకవేళ ఇదే ఒక 10 days తర్వాత వస్తే దాన్ని డిస్క్వాలిఫై చేసే అవకాశాలు ఎక్కువగా ఉండేవి. ఇది ఎవరి నిర్లక్ష్యము? పోలీసులదే అని చెప్పాలి. విజయ్ ఎలా తప్పు అవుతుంది? తనకి ఏదైనా ఉంటే తన పేరు మీద ఏదైనా కేసు రిజిస్టర్ అయితే తనకి చెప్పాలి, తనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఎలాంటిది ఇవ్వకుంటే తనకి ఎలా తెలుస్తుంది అనుకుంటున్నారు? మీరేమంటారు దీని మీద? కింద కామెంట్ అయితే చేయండి.